నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాకు ప్రధానమంత్రి ఈ బస్ పథకం కింద 50 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని ప్రతిపాదనలు. జిల్లా ప్రజా రవాణాధికారి ఏలూరు సత్యనారాయణమూర్తి. సంక్రాంతి పండుగకు ప్రత్యేక సర్వీసులు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. ప్రశాంతంగా సివిల్స్ కోచింగ్ కోసం అభ్యర్థుల ఎంపిక పరీక్షలు. రాజమండ్రిలో 127 మంది హాజరు. ఆంధ్రుల పెద్ద పండుగ సంక్రాంతికి తెలంగాణలోని హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో బంధువులు, స్నేహితులు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రైల్వేల్లో రిజర్వేషన్లు 3 నెలల ముందే నిండుకున్నాయి. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఛార్జీల దోపిడీ చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వచ్చే వారికి ఆర్టీసీ బస్సులపై ఆధారపడాల్సి ఉంటుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు తూర్పుగోదావరి జిల్లా ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గత సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి మొత్తం 301 ప్రత్యేక సర్వీసులు నడిపారు. ఒక్క హైదరాబాద్ నుంచి 157 సర్వీసులు నడిపారు. ప్రతిరోజు జిల్లా నుంచి 10 రెగ్యులర్ సర్వీసులు నడుస్తాయని, సంక్రాంతి పండుగకు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రజా రవాణాధికారి ఏలూరు సత్యనారాయణమూర్తి వెల్లడించారు. డ్రైవర్లకు టీమ్స్ అందించి ఎప్పటికప్పుడు ప్రయాణికులను తరలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అయితే బస్సుల కొరత, స్త్రీశక్తి పథకం సంక్రాంతి పండుగ సర్వీసులపై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాకు ప్రధానమంత్రి ఈ బస్ పథకం కింద 50 కొత్త ఎలక్ట్రికల్ బస్సులు కేటాయించాలని ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు చేశారు. స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య దాదాపు 98% చేరుకుంది. ప్రత్యేకించి మహిళల సంఖ్య 15% పెరిగింది. దూర ప్రాంతాలకు కూడా మహిళలు పల్లె బస్సుల్లో ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకోవడంతో దూర ప్రాంత సర్వీసుల్లో ప్రయాణికుల రద్దీ తగ్గింది. సంక్రాంతి నాటికి కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా శబరిమలకి గత ఏడాది మొత్తం 12 సర్వీసులు నడిపితే ఈ ఏడాది ఇప్పటికే 12 బస్సులు నడపడం గమనార్హం. వచ్చే నెలలో జరిగేటువంటి సంక్రాంతికి కూడా పూర్తి స్థాయిలో ప్రయాణికులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి సర్వీసులు రిజర్వేషన్ ఎప్పటికప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ కౌంటర్ల ద్వారా మనం నిత్యం తెలుసుకోవడము, దానికి అనుగుణంగా మనం అదనపు సర్వీసులు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి కూడా మనకి సాధారణమైనటువంటి ఛార్జీలతోటే ఈ ప్రత్యేకమైన బస్సులు కూడా నడపడం జరుగుతుంది. మరి దీనికి అనుగుణంగా మన దగ్గర ప్రస్తుతం ఏవైతే బస్సులు ఉన్నాయో వాటిని అదనపు ట్రిప్పులు వేయడము, అదేవిధంగా మన సిబ్బంది అందరూ కూడా దాన్ని సమాయత్తం కూడా చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా, ఎలాంటి బ్రేక్ డౌన్స్ కూడా జరగకుండా బస్సులన్నిటి కూడా ప్రతి బస్సు కూడా క్షుణ్ణంగా పరిశీలించి మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్ అవన్నీ కూడా హెడ్ ఆఫీస్ వాళ్ళ సౌజన్యంతో ఎప్పటికప్పుడు తెప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా రహదారుల గురించి చక్కగా చెప్పింది. జనవరి కల్లా మొత్తం రహదారులన్నీ వేస్తామన్న అనుమానాన్ని మనం ఈసారి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పూర్తి స్థాయిలో బస్సులు నడిపి ప్రయాణికులు ఏ విధమైనటువంటి అసౌకర్యం కూడా కలగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈసారి ఆ అయ్యప్ప కొండకి ఏవైతే శబరిమలకి బస్సులు నడిపిస్తున్నామో, గత సంవత్సరం 12 బస్సులు నడిపిస్తే ఈసారి కూడా ప్రస్తుతం ఇప్పటి వరకే మనం 12 బస్సులు నడిపించడం జరిగింది. ఇంకా మనకి జనవరి 15 దాకా కూడా టైం ఉంది కనుక ఈ 45 రోజుల్లో కూడా మరిన్ని బస్సులు నడపడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. భక్తులు ఎవరైనా కూడా అయ్యప్ప కొండకి బస్సు కావాలి అంటే డిపిటిఓ ఆఫీస్ కానీ లేదా వారికి దగ్గరలో ఉన్నటువంటి డిపోలకు కానీ సంప్రదిస్తే వారికి అవసరానికి అనుగుణంగా మనం ఏ రకమైనటువంటి బస్సులు కావాలంటే ఆ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాజమండ్రి గౌతమ్ ఘాట్ శ్రీరంగధామంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ మధుభయ వేదాంతాచార్య పీఠం రాజమహేంద్రవరం వారి నిర్వహణలో శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామి దివ్య మంగళ శాసనములతో రాజమహేంద్రవరం గౌతమి ఘాటు వద్ద శ్రీరంగధామంలో త్రిహాన్నిక వార్షిక పవిత్రోత్సవములు జరుగుతున్నాయి. సహస్ర కలశాభిషేక మహోత్సవంలో భాగంగా ఉదయం నుండి శ్రీ బూనీల సమేత రంగనాథ స్వామికి, శ్రీ బూనీల సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ గోదా సమేత వేద వేద్య స్వామి మరియు భగవత రామానుజ స్వామిచారులకు శ్రీమద్ ఉభయ వేదాంత ప్రవాచకర్తలు శ్రీ శ్రీ పరసార రఘునాథ భట్టార్ స్వామివారి ఆధ్వర్యంలో ఏకోత్తర సహస్ర కలశాభిషేకం మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కార్యదర్శి సింగంశెట్టి సత్యరాజు, సాగి సూర్యనారాయణరాజు, వేదవతి, సాతులూరి రాజారాం, పద్మావతి, ఎంవివి రామానుజన్ పద్మావతి, ముత్తంగి బుచ్చిరామయ్య శ్రీదేవి దంపతులు, ఏ ప్రసాద్ చౌదరి, మైథిలి పాల్గొన్నారు. ఆ బ్రహ్మగారు ఆరాధ్య దైవాన్ని రామచంద్రమూర్తి యొక్క వంశ పూర్వీకులైన ఇక్ష్వాకు వంశ ఇక్ష్వాకుకి ఆరాధ్య దైవాలు ఇస్తే పరంపరగా అందరూ కూడా బ్రహ్మగారు ఆరాధించాడు, ఇక్ష్వాకు ఆరాధించాడు. ఇలాగ అందరూ చక్రవర్తులందరూ ఆరాధిస్తూ మరి స్వామి వైభవాన్ని కనుక ఆరాధన చేయాలంటే స్వామితో సమానం వైభవం కలిగిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నిస్సమాధికుడు పరమాత్మ. ఆయనతో సమానమైన వారు కానీ ఆయన కన్నా అధికమైన వారు ఎవరు లేరు. అందువల్ల తనను తానే ఆరాధించుకోవడానికి రాజమండ్రి బీసీ స్టడీ సర్కిల్లో స్క్రీనింగ్ పరీక్షలకు 17 మంది గైర్హాజరయ్యారు. సివిల్స్ కోచింగ్ కోసం అభ్యర్థుల ఎంపికకు రాష్ట్ర వ్యాప్తంగా 7 కేంద్రాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణానాయక్ తెలియజేశారు. అందులో భాగంగా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బి శశాంక తెలియజేశారు. ఆదివారం ఉదయం ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ప్రశ్నపత్రాల సీల్ విప్పి స్క్రీనింగ్ పరీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధం కావాలనుకునే అభ్యర్థులకు ప్రతిభ ఆధారంగా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎంపిక రిజర్వేషన్ నిష్పత్తి మేరకు బీసీలకు 66%, ఎస్సీలకు 20%, ఎస్టీలకు 14% వాటాగా ఉంటుందని వివరించారు. ఎంపికైన వారికి నందమూరి తారక రామారావు జిల్లా విజయవాడ గొల్లపూడి బీసీ భవన్లో ఉచిత శిక్షణ కల్పిస్తామని చెప్పారు. మొత్తం 143 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, ఇందులో 126 మంది హాజరు కాగా 17 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు జిల్లా బీసీ సంక్షేమ అధికారి కుమారి బి శశాంక మాట్లాడుతూ ఉత్తమ బోధన, వసతి, భోజనం, అధ్యయన సామాగ్రితో కలిపి పూర్తి స్థాయిలో సివిల్ సర్వీస్ పోటీల పరీక్షలకు సిద్ధం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ కేంద్రంగా ఉచిత కోచింగ్ అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిటిడబ్ల్యూఓ కేఎన్ జ్యోతి, ఏబీసీడబ్ల్యూఓ ముత్యాల సుబ్బారావు, టీవీ ప్రసాద్, బి రామకృష్ణ, కేఎన్ దొర, టి వెంకటేశ్వర్లు, ఏఎన్డబ్ల్యూఓ సత్యనారాయణ, హెచ్డబ్ల్యూఓ పాల్గొన్నారు. రాజమండ్రిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. బహుజన్ సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పట్నాల విజయకుమార్ ఆధ్వర్యంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి రాజమండ్రి బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ గెడ్డం సంపత్రావు హాజరై మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మన మేనిఫెస్టోగా కలిగిన ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని, అంబేద్కర్కు నివాళులర్పించే అర్హత గల పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని వివరించారు. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మాపు చిత్రసేన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్కాంప్రమైజ్డ్ నాయకుడని, అందువల్లనే ఆయన లక్ష్యాలని సాధించాడని, అంబేద్కర్ వాది అనేవాడు అదేవిధంగా కాంప్రమైజ్ కాకుండా ఉద్యమిస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ఇన్ఛార్జ్ కుసుమ వెంకటేశ్వరరావు, కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎం సుబ్రహ్మణ్యం, ఏలూరు జిల్లా అధ్యక్షులు, పశ్చిమ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు, స్థానిక నాయకులు నక్క వెంకటరత్నం, ఇసుకపట్ల రాంబాబు, కొల్లాటి అబ్బులు, కొండపల్లి సూరిబాబు, మోడత మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చూచా తప్పకుండా ఈ యొక్క అంబేద్కర్ వాదాన్ని ఈ రోజున మనం బలపరుచుకున్నాడే ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి మనుగడ ఉంటుంది. లేదంటే మన ముందు వక్తలు చెప్పినట్టు భారతదేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రాజ్యాంగాన్ని మార్చి ఈ సనాతనవాదాన్ని వల్ల అధికారికంగా పై తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నం జరుగుతుండే. రాజస్థాన్లో కానీ బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉందని, వాటన్నిటికంటే ఆంధ్రప్రదేశ్లో మనం తప్పనిసరిగా అధికారంలోకి రావడానికి మీరందరూ శక్తివంతులు లేకుండా మీరు నిజమైనటువంటి కార్యకర్తలై మీ బూతుల దగ్గరికి వెళ్ళి బూత్ కమిటీలు నిర్మించిన
తప్పనిసరిగా బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీ అందరికీ మనవి చేస్తూ రాజమండ్రి విఎల్పురం పార్కులో వికాస్ ఆధ్వర్యంలో వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. వృద్ధులకు వికాస్ సంస్థ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని ఏపీఈపీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ సిద్దెల రాజబాబు ప్రశంసించారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ అందిస్తున్న వృద్ధాప్య పింఛన్ల కార్యక్రమం విఎల్పురం పార్కులో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజబాబు ముఖ్య అతిథిగా పాల్గొని 150 మంది వృద్ధులకు 200 రూపాయల చొప్పున పింఛన్లు, వృద్ధులకు చీరలు, దుప్పట్లు అందజేశారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ వృద్ధులకు చేస్తున్న సహాయం దైవానికి చేస్తున్న సేవగా అభివర్ణించారు. వికాస్ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ ఈ నెల 17న వృద్ధుల క్రిస్మస్ వేడుక నిర్వహించనున్నామని తెలిపారు. తొలుత పార్కులోని కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరి సిమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, 11వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర, కొట్టేటి శ్రీనివాస్, దుళ్ల రవి, చల్లా వెంకటేశ్వర్లు, సింగవరపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. దుప్పట్లో చీరలు మా సిస్టరు పద్మ రాజబాబు గారు వాళ్ళు ఒక 20 చీరలు ఇస్తున్నారు. వాళ్ళు స్పాన్సర్ చేశారు. మనకి దుప్పట్లో ఒక 20 దుప్పట్లో జీవన్ గార్మెంట్స్ వాళ్ళు ఇచ్చారు. ఇక మిగతా చీరలన్నీ నేనే కొన్నాను. ఈ రోజు ఇచ్చేస్తున్నా. ఆ రోజు ఇద్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు అయితే రాజమండ్రి 10వ వార్డ్ మారంపూడిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం 10వ వార్డులో మారంపూడి అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. సాయంత్రం క్రొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమం మారంపూడి గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల కోసం అందరూ కృషి చేయాలని వివరించారు. ఆయన ఆశాజ్యోతి, భారత రాజ్యాంగం కోసం పాటుపడ్డ వ్యక్తి, మరెన్నో విషయాల గురించి తెలియజేశారు. పెద్దలు, యువకులు కొవ్వొత్తులతో అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి, జై భీమ్ అంటూ నినాదాలతో ర్యాలీ చేశారు. 10వ వార్డు మారంపూడిలో ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా క్యాండిల్ ర్యాలీ జరిపించడం జరిగింది. మరి యూత్ సర్కిల్ అంతా అలాగే పెద్దలు అందరూ ఇందులో పాల్గొని ఈ ర్యాలీని చేయడం జరిగింది. జై భీమ్. రాజమండ్రి ఇన్నిస్పేట 27వ వార్డులో సెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రాజమండ్రి 27వ వార్డులో సెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. నేత్ర, దంత వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాజమండ్రి నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్, సభ్యులు విజయ దుర్గారెడ్డి ఇచ్చేశారు. ఈ శిబిరానికి సుమారు 1000 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు వనం తాతారావు, గెద్దాడ రామకృష్ణ, బండి సింహాద్రి, దుర్గారావు, కన్నారావు, వంగల శాంతారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఇనేస్పేట 27వ వార్డులో చెట్టిపల్లి సంఘం వారి ఆధ్వర్యంలోని ఈరోజు మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఎంతోమంది ఇనేస్పేటలో నిరుపేదలు అయినటువంటి వారు ఉన్నారో వారికి గౌతమి నేత్రాన్ని వారిస్తే కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది ఈ ఒక శుభపరిణామం. అలాగే ఒక 30 మంది వరకు కూడా కంటి ఆపరేషన్లు చేయడానికి గౌతమి నేత్రాలయం వారు ఈ యొక్క ఉచిత కంటి వైద్య శిబిరానికి సహకరించి ఉన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాకు ప్రధానమంత్రి ఈ బస్ పథకం కింద 50 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని ప్రతిపాదనలు. జిల్లా ప్రజా రవాణాధికారి ఏలూరు సత్యనారాయణమూర్తి. సంక్రాంతి పండుగకు ప్రత్యేక సర్వీసులు.
గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. ప్రశాంతంగా సివిల్స్ కోచింగ్ కోసం అభ్యర్థుల ఎంపిక పరీక్షలు. రాజమండ్రిలో 127 మంది హాజరు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.